వరలక్ష్మి వ్రతంలో ఆవు నెయ్యితోనే దీపారాధన చేయాలా? ఏం లేదమ్మా, ఆవు నేతితో చేస్తే లక్ష్మీమయం. ఎందుకంటే ఆవులో సకల దేవతలు ఆహ్వానమై ఉంటారు కాబట్టి మహాలక్ష్మి తన పృష్ఠంలో ఆవాహమై ఉంటుంది. అందుకని ఆవు నేతితో దీపారాధన చేయడం సర్వశ్రేష్టంగా భావిస్తారు. దానివల్ల గోవుని మనకి ఒక మంత్రం వస్తుంది, గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు అని. ఎక్కడైతే గోవు పూజింపబడుతుందో, రక్షింపబడుతుందో, గోవుకి సంబంధించిన వస్తువులు మనం వినియోగించుకుంటే రక్షించబడుతుంది కదా. అందుకని ఆవు ఘృతాన్ని అంటే నెయ్యిని మనం హోమాల్లో వాడడం, దీపారాధనకి వాడడం, ఆవు పాలని వినియోగించడం ద్వారా ఆవుని పెంచడం మొదలు పెడతారు, సంహారం చేయకుండా. ఆవు ఉంటే గనక దేశం సుభిక్షంగా ఉంటుంది. ఇంతకుముందు ఆవు పేడనే మనకి ఎరువుగా వాడేవాళ్ళు కాబట్టి. అయితే ఆవు పేడలో మహాలక్ష్మి నివాసం ఉంటుంది. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అందుకని ఆవు యొక్క సంబంధించినది ఏదైనా కూడా వినియోగిస్తే చాలా మంచిది. అయితే ఇవాళ రోజున 1 కిలో నెయ్యి 4,000 2,000 ఇలా ఉంటే పాపం కొనుక్కోలేని వాళ్ళు ఎలాగా అనేది ఒక సందేహం ఉంటుంది. దీపం పెట్టేటప్పుడు కొబ్బరి నూనెతో కూడా అమ్మవారికి దీపారాధన చేయవచ్చు. అమ్మవారికి చాలా ప్రీతి కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం. కొబ్బరి నూనెతో దీపారాధన చేయొచ్చు. లేదు ఆఖరణ నువ్వుల నూనెతోటి, అంటే మనకి ఉన్న శని దోషము, అలక్ష్మీ దోషము పోవాలి అని చెప్పి నువ్వుల నూనెతో కూడా దీపారాధన చేయొచ్చు. పల్లి నూనె, పిప్ప నూనె, విప్ప నూనె ఇవన్నీ కొంచెం దిగుతూ వస్తూ ఉంటాయి మనకి. వీలైతే మీకు గోవు యొక్క ఘృతము, లేదంటే కొబ్బరి నూనె, లేదంటే కనుక నువ్వుల నూనె, ఈ మూడిట్లలో ఏది దొరికినా దీపారాధన చేసుకోవచ్చు తల్లి.